అన్నా నాకు బండి ఇప్పించిండు. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ పోయి వనుకోనికి ఇస్తే ఏందన్నా? నువ్వు ఎందుకు అంటావన్నా? మళ్ళీ చెప్పు. వాళ్ళ బండ్లు అందరికి ఇస్తావు, అందరు ఖరాబ్ చేస్తే నా మీద అంటాడు. లాస్ట్ ఓన్ మీద అంటాడు అన్న. అలా నువ్వు కొట్టకపోనా? నువ్వు ఓన్ మీద అంటావు. ఒక్కసారి ఖరాబ్ అయినట్టు కొత్త బండి కావాలా నీకు ఎప్పుడు తెప్పిస్తా. ఈ తమాషా చేయదు. మరి బండి రైడర్ బగ్గి రైడర్ వాడు ఏమన్నా అవన్నీ ఒకటే మాట్లాడు పెద్ద పెద్ద ఆయన లెక్క అనుకున్నావు నువ్వు. తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతది. ఆ బండి ఉంది కదా, అది అన్నకి ఇచ్చేసి. నాకు బండి ఏం వద్దు, కొత్తది. ఆ బండి అన్నకి ఇచ్చేసి, నాకు వద్దు. మన అంటే కొడుతున్నావు. మాట్లాడు, మనం మాట్లాడు, మాట్లాడు. నన్ను కూడా కొట్టుకున్నా ఈ వీడియో. అన్న నేను ఏం అంటలే, ఆ వీడియో చూడు. వీడియో పెట్టు, నేను చెప్తా బరాబర్. నాకు బండి ఇప్పించిండు. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ పోయి వనుకోనికి ఇస్తే ఏందన్నా? ఏం చేయాలి? మన బండి బరాబరే అన్న, కొట్టిండు బరాబరే. నేను చెప్తున్నా కదా, వాళ్ళు తీసుకోవడం ఎందుకు అవసరం ఆయనకి బండి? చెప్పు ఒక మాట. అరే ఇప్పించినోడు నేను బండి పక్కా పెట్టుకుంటే మీకేమర్థమవుతుందా? చెప్పు. మీకు ఇంత కూడా అర్థమవుతలేదు. ఎవరు పడతాను ఇస్తారు బండిలో, మీకు అర్థమవుతలేదు. ఎందుకు ఆగినాడా చెప్పు? ఎందుకు ఆగినా చెప్పు. మళ్ళా కాదన్నా బండి అనా 4-5 లక్షలు పెట్టి కొన్నా. ఉత్తిగా నాన్న ఉత్తిగా కొన్నాడా చెప్పు? ఖరాబ్ చేసుకోవడం వస్తాడు. ఇద్దరు వచ్చినా ఆయన మాట్లాడుకోవాలా? బెదరన్నా మాట్లాడమని వాళ్ళ ఖరాబ్ చేసినప్పుడు తెలియదా అన్న? అరే వస్తున్నా అంటే మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్తారా? ఉత్తిగా ఖరాబ్ చేసుకుంటే ఎందుకన్నా? మళ్ళీ నువ్వే అంటావు. ఆయనకి ఇచ్చినావు, వీనికి ఇచ్చినావు, అని నువ్వే అంటావు. అరే నువ్వే అంటావు, అన్ని నువ్వే అంటావు. మళ్ళీ నువ్వే చేస్తుంటావు. నువ్వు ఎందుకు అంటావు అన్న? మళ్ళీ చెప్పు. వాళ్ళ బండ్లు అందరికి ఇస్తావు, అందరు ఖరాబ్ చేస్తే నా మీద అంటాడు. లాస్ట్ ఓన్ మీద అంటాడు అన్న. అలా నువ్వు కొట్టకపోనా? నువ్వు ఓన్ మీద అంటావు. లాస్ట్ మళ్ళీ 4 లక్షలు పెట్టి కొనిచ్చిన, 5 లక్షలు పెట్టి కొన్నా. ఈ కొడుకులు నిప్తురు చేస్తురు అంటే మళ్ళీ నువ్వు చేసే లెక్కలు ఏమున్నాయి? ఏడబడతాడు ఇప్పుడు. లోపల ఎందుకు మళ్ళీ పోతున్నాయి? మళ్ళీ మాట్లాడుకో. మళ్ళీ అరే ఉర్రాక్ అంటే ఏందన్నా? మళ్ళీ నువ్వు మళ్ళీ ఖరాబ్ చేసుకోవాలి ఏమంటావు? నేను కాదన్నా, నేను నీ జోలికి వస్తాను. ఆయనట్టు ఇప్పించినోడు మళ్ళీ ఓలు పడతాలకి సేమ్ చేయాలన్నా? నేను ఖరాబ్ చేస్తాడా? మళ్ళీ ఖరాబ్ చేయొద్దు బండి. కావాలని చేస్తారంటే కొండలెక్కేది అనాది. రోడ్ మీద నడిపేదా? ఆఫ్ రైడింగ్ చేసుకున్నా. నా గిఫ్ట్ నాకు నేను అంటలే, నువ్వు జరగానా? నేను నీ కోసం మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతుంటా, నువ్వు మాట్లాడు. చాలు నీకు అర్థం తెలియదా? బరాబర్ ఆయనతో రాత్రి దోస్తులు అలా బుర్రకుంటాడు. అలా సాయి నాకు ఒక వీడియో చూపించిండు. అలా కొండెక్తుండే. అది కొండెక్కే బండి అన్నది. మొత్తం ఎక్కేసిండు. వాళ్ళ చూపి వీడియో చూపించాలా? నేను అన్న ఫోన్ చేసి పంపిమన్నా.
ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు? అరే అవునా, ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు కొరుతున్నావు? నేను ఇంటి ఒక బండి దగ్గరకు వచ్చి వన్ కొట్టినా కదా, సరే వీడియో పెట్టకపోతే నీకు తెలుస్తుండేనా? నీకు తెలుస్తుండేనా వీడియో పెట్టకపోతే? ఎప్పుడు చూపించిండు? వీడియో పెట్టాక నువ్వు అడిగితే చూపించిందేమో నీకు. ఇష్టం వచ్చినట్టు అదే అయిపోతుంది రా. రోజులు ఎందుకు అడగలే బండిని? నీ రోజులు ఎందుకు అడగలే? వేరే పనులు ఉన్నా చెప్పినా నాయుడు గంగాడు వాంటెడ్ కొట్లాడడానికి వచ్చినట్టు ఉందన్న ఇది. ఇప్పుడు అదే కనిపిస్తుంది, నచ్చిన అదే కనిపిస్తుంది. అరే ఊరుకోరా. అరే కొట్టినా లేదా బండి గురించి కొట్టినా లేదా ఆయననే మాట్లాడింది కదా. అరే నీ వర్షన్ ఆయననే చెప్పింది కదా. నేను బండి నేను తీసుకురా గంగు, నేను ఖరాబ్ చేసిన. నాకు చెప్పు నువ్వు ఇప్పిలే కానీ నేను ఖరాబ్ నాకు తెలియదు ఇగో అన్న నువ్వు బండి పిచ్చిండు ఏమంటాడు తెలుసా రేపు అందు ఎట్లా చెప్పిండు బాబు గాని ఈడ బండి పెట్టిరు మూలకు పెట్టిరు కడుగుతలేరు చేస్తలేరు బండి ఖరాబ్ అయితే ఒక్కసారి ఖరాబ్ నువ్వు ఇప్పించనొద్దు వాళ్ళ నా మాటలు అన్ని ఇప్పిస్తావు నువ్వే ఖరాబ్ అయింది నువ్వే ఖరాబ్ చేసుకునేది నువ్వే మళ్ళీ మా మీద ఎక్కిచ్చే ఉంటాయి అన్ని నీవి ఖరాబ్ అయినాక మళ్ళా వాళ్ళు ఖరాబ్ చేసినాక నా మీద పడతావు మళ్ళా గుట్టలేదా నేనా చేయలేదా మీ మీద వరుతున్నా బండి ఎందుకు నాశనం చేస్తున్నా కావాల్సిన చేసి ఇప్పుడు బండి ఏనికే పోయిరు కదరా బండి గురించి తిరుగుతున్నాం గంగు. ఆ బండి చేసేటోని బండి ఆడ చేస్తున్నాం ఫోన్లు చేసి వరుతుంటే ఎట్లుంటుంది చెప్పు. బండి అలా ఇడికి రావాలా మా అమ్మ ఫోన్ చేసి చెప్తుంది గంగాడు వరుతుండని. వరుతుండ అన్నప్పుడు మళ్ళీ బండికి ఏమైనా ఓన్ మీద కొడతావు తర్వాత మీద వరుతారు అయిపోయిందానా తర్వాత ఇప్పుడు నువ్వు తీసుకోను అది అయిపోయిందానా ఇప్పుడు నేను తీసుకోతే అదే మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఉత్తర సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఆ వీడియోలో ఏముంది నాకు చూపి వాళ్ళ సన్ని పిలిచి మాట్లాడు అలా సన్ని పిలిచి మాట్లాడాలి ఆయన బండి తీసుకొని నేను ఏమంటున్నా అప్పుడు ఖరాబ్ చేసిరు అది ఖరాబ్ అయినాక మళ్ళా ఖరాబ్ కాదా ఇచ్చాను ఆయన బండి ఇచ్చి పంపించే ఆయన కూడా బండి చేపిస్తున్నాం ఆయనకి ఇస్తామే అంటే కాదు నువ్వు గంగో నేను ఒక మాట చెప్పాలా నీకేమైనా ఉందా ఏంద్రా బాయ్ చెప్పు నాకు మళ్ళీ ఎందుకు కొరుతున్నావు ఎందుకు కొరుతున్నావు నీకు ఓపిక బండి దగ్గర ఉన్నా అంటే ఓపిక అనేది నువ్వు రా అని తమాషా చేసుకుంటా వీడియో పెట్టి ఏం చేస్తున్నావు ఇదే వీడియో నేను పెడతా వీడియో నేను ఇట్లా తమాషా చేస్తున్నారు వీళ్ళు చేసి ఏం చేయాలా చెప్పు బండి చెప్పి నీకు పోయినాం మేము అరే ఇప్పుడు బండి అన్నాక ఖరాబ్ అయింది ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు ఉండోగాంగు అది బండి అక్కడికి వెళ్ళి తెప్పిస్తాం ఆడికెళ్ళి సామాన్ కూడా తెప్పిస్తున్నాం ఎట్లా నడిపోయిందని తెలియదా గుట్టలెక్కి తప్పేరా బండి ఖరాబ్ చేసిండు ఆయన తప్పే ఆయన ఏమన్నాడు చేపిస్తున్నాడు ఉల్టా ఈడ కొట్టిండు 3-4 పచ్చకళ్ళు కొట్టిండు కోపంలో అట్లా కాదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా నీకు వద్దు వద్దని చెప్తున్నా ఉన్నా కాసుకొని వీడియో పెడుతుండు ఈయనకు అర్థమైతలేదా నీకు కూడా మంచిగా అర్థమైంది నీకు అర్థమైతే ఏమంటున్నావు రేపటి దినం ఖరాబ్ అవుతావు ఏమంటావు అంటున్నా ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ కొత్త సామాన్లు తెప్పించారు కదరా లెక్క వస్తుంది ఇప్పుడు ఆయన మంచిగా చూసుకోండి బండిని అని అంటుండే ఎంత మంచిగా చూసుకున్నా నీకు తెలుసు కదా ఇర్ఫాన్ అన్నకు కూడా తెలుసు వాళ్ళ ఎంతగానో మేమేం చేపిస్తాం చేపించిర్రా అదే కోపంతో కొట్టినాడు ఇంటి దగ్గర మాట్లాడరా ఇక్కడ మాట్లాడు మీరు మోరి మాట్లాడుకోపోరు నడిపించేటంత పెద్ద గుట్టలెక్కే బండ్లు కావాలి బండి తీసుకుపోయిండు గుట్టలెక్కే బండి ఎందుకు ఖరాబ్ అయింది మరి గుట్టలెక్కే బండి తయారు చేసి అట్లా నడపడానికి రాళ్ళు ఎక్కిచ్చారు ఏంది తెలియక ఎక్కించడం ఖరాబ్ అయింది ఇప్పుడు ఏంది అదే మన బాధ అదే చెప్తున్నా బండి మనం చేపియమంటున్నామా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతా అని చెప్పి మాట్లాడడానికి మధ్యలో నీకు తెలిసి ఉండాలా భయ్ నువ్వు ఒక రైడర్ అని చెప్పుకుంటావు ఓ బండిని ఎట్లా నడపాలో తెలియదు ఇష్టం ఉన్నట్టు నడిపిస్తే నీకు తెలియదు
మాట్లాడుతుంటే మాట్లాడు. ఎందుకు దబ్బుతున్నా మాట్లాడమను అవురా, నీకు నేను లైట్ తీసుకో మాట్లాడుతున్నా అన్న ఏందన్నా నీకు అంతగానం సపోర్ట్ చేస్తుంది నాకు అర్థమైతే లేదు దొబ్బు చోటం కూకోవాలన్నా నీకు ఏం అవసరం మాట్లాడడానికి ఎందుకు మాట్లాడు దాని గురించి మాట్లాడొద్దా నిన్నేమన్నా అంటున్నా మాట్లాడుకుంటా ఎప్పుడు ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేసి అన్ని కరెక్ట్ ఉంటాయి ఎందుకు ఎందుకంటే చేపిస్తున్నామని చెప్పి నువ్వు ఎందుకు మళ్ళీ పెట్రోల్ పోస్తున్నావు పంట మీద పెట్రోల్ పోసుడు కాదు నీకు ఉండాలి అంటున్నా నీకు ఇంతనైనా అదే కాకుండా ఏముండాలా బాధ ఏంది తెలియదా నీకు బానే అంత మంచి మొత్తం ఖరాబ్ చేసి మంచం ఎక్కున్నా ఆయన బండికి అయితే తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది ఎట్లా వాళ్ళకి బండ్ల విలువ తెలుసా ఎంత మంచి వాళ్ళకి తెలియదా ఇమ్రాన్ కూడా అంతకే వస్తుండు ఇంటికాడు అది ఇది ఏం చెప్తాం ఆయనకి మళ్ళీ ఏమన్నా నాకేం బాధ పోతే పోయా ఏమన్నా చేసుకొని అలా చేయాలి తీసుకోవాలి ఇంకేం చెప్పలేరా చెప్పించిన బండిని తెప్పించిరు ఎవరు తెప్పించిరు ఎవరు ఏందనేది తెలియదా ఒర్రకు అరే నువ్వు ఎందుకు ఉల్టా పల్ట ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా నేను అరే అన్న ఉల్టా రైడరా గీడరా ఎందుకురా నీకు అన్న నువ్వు రైడరే కదా అన్న తెలుసు కదా అన్నాడు నువ్వు దాన్ని ఉర్రకు ఆడ పోయినాక మాట్లాడదాం నువ్వు ఇంకెంతనే చేసుకో సపోర్ట్ ఏం చేస్తా చేసి కదా అదే మనం అట్లా ఆయన చేస్తే ఊకుంటాడా మరి ఇప్పుడు రాదా ఇంటికాడ రమ్మన్నావా వచ్చినాక మాట్లాడు ఎందుకు కొర్రుతున్నావు ఇంట్లో కడ తీసుకొని ఎందుకు కొర్రుతున్నావు నువ్వు ఆగదా మన అంటే కొడుతున్నావు మాట్లాడు మనం మాట్లాడు ఆడికి రా మాట్లాడు అరే ఏంద్రా ఎందుకు కొరుతుర్రా అబ్బాయి మీకు అరే ఇప్పుడు ఏం కావాలా నీకు చెప్పు బండి ఆ బండి తీసుకో నువ్వు పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నావు వాడిని కొట్టినా అన్నా నేను అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం బండి ఏం చేస్తాం ఏది కొత్త బండి కావాలా నీకు ఎప్పుడు తెప్పిస్తా ఈ తమాషా చేయదు అర్థమైందా ఏమన్నా మాట్లాడుకోబోరి ఏం మాట్లాడుకో అన్న గిఫ్ట్ ఇచ్చింది నువ్వే అన్న ఆ బండి అరే జిజానా నీకు తెలియదు చేయండి ఊకో అన్న ఆ బండి ఉన్నప్పుడు నువ్వు లేకుండొచ్చు బండి ఇచ్చింది తెలుసు కదా టాపిక్ డిస్కషన్ కాదు నాకు ఒకటి చెప్పురి మీకు ఏం కావాలా చెప్పురి కథం అయిపోతుంది అంతే మీకు ఏం కావాలా చెప్పురి దాన్ని బట్టి ఏంది మళ్ళా ఖరాబ్ అయితే నాకు తెలియదు ఖరాబ్ అయితే తెలియదు లైట్ తీసుకో అయిపోయింది ఇప్పుడు కూడా వానికి అదే అన్నా కదా పైసలు పెట్టుకున్నారు నాశనం అయింది నాశనం చేసినారా అన్న నేను వాళ్ళు మొత్తుకుంటారు అన్న మళ్ళీ అన్ని రోజుల నుంచి బండి ఇప్పుడు ఎందుకు అడగలే వాళ్ళ నాకు రాత్రి చూపించండి ఇలా సన్ని మాట్లాడుకుంటా ఇగో చూడు గంగు ఎట్లా నడిపిన కొండల మీద ఎట్లా నడిపి ఎట్లుంటది అంటే నాకు ఆ బండ్ల గురించి నాకు తెలియదు అన్న ఇలా తెలిసిన వాళ్ళు అట్లా నడిపితే నేను ఏం అడగాలి ఎవరిని అడగాలన్నా నిన్ను అడుగుతున్నా అందుకే నీకు ఏమవుతాం నా కొండల మీద ఎందుకు నడిపినావు అన్న మళ్ళీ అటు తిరిగి స్టార్టింగ్ వస్తాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసా మళ్ళీ ఇప్పుడు మొత్తం కదా ఎప్పుడవ్వాలా ఇలా సండే చూపించింది నాకు కొండెక్కుతున్నా ఆ వీడియోలో రాత్రి సపోర్ట్ చేసుకుంటూ వస్తావు కదా నా సపోర్ట్ తెలియదా నీకు రైటర్ అని చెప్పుకుంటావు కదా మరి తెలియదా నీకు ఇష్టం కుట్టలకి ఇప్పుడు ఎట్లా మాట్లాడతానే మన మరి అయింది నాకని చెప్పా ఆయనకి ఏమవుతుంది అరే నీకు మావాడు గివోడు లేదు అందరూ ఒకటే మధ్యలో రాకు మాట్లాడుతున్నా ఇప్పుడు అందరూ ఒకటైనప్పుడు నేను మాట్లాడొద్దా నేను బయట ఉన్నా మరి దొబ్బకుండా మాట్లాడేమనుంటే చేయలేకుండా మాట్లాడు మాకుంటే దొబ్బ నీకు వస్తుంది మా కుటుంబం వస్తుంది దొబ్బ నీకు బండి గురించి ఏం మాట్లాడుతున్నాను నువ్వెందుకు వేస్తున్నావు నువ్వు మాట్లాడొద్దా మరి నువ్వు మాట్లాడతా ఎందుకు వస్తుంది మరి
మేము అన్న కడుతున్నాం, అరే అన్నాన్ని కడుతున్నామా? గంగ అడుగుతుంది భయ్, మరి నీకేం అన్న అవసరం కడతావా? మరి? నీకేం అవసరం మరి? గంగుని బండి అరే కావాలి, మాకంటాడు రెండు మరి అన్న, కావాలి. అడిగితే మాకంటాడు. మాట్లాడుతున్నా మాకంటాడు, నీకు అడుగుతున్నామా? నీకెందుకు రోషం వస్తుంది మరి? మేము ఏమని అడుగుతావా? నీకేమైతుంది చెప్పు మరి. రైడర్ అంటావా మరి? నువ్వు బండి రైడర్, బగ్గి రైడర్ వా నువ్వేమన్నా? ఇగో నువ్వు అవన్నీ ఉల్టసే మాటలు ఉల్టా సీదా మాట్లాడు కాదు. నీకెందుకు ఏంది, ఏంది, ఏంది? అరే చెయ్యకుండా మాట్లాడు, ఏమన్నా ఉంటే మాట్లాడి ఆడికెందుకు పోతారు అసలు ఆయనకు అవసరం లేదు. ఒక మాడే వాళ్ళ బండి నీది తీసుకుపోయినా నేను, నాకు ఇచ్చింది మన ముగ్గురికి సంబంధం. నేను ఎందుకు మధ్యలో నాకే మాట్లాడుతున్నా బండి ఇప్పించింది ఆయన నాకు, తీసుకుంది నేను, నాకు మీతో అవసరం లేదు. నాకు ఇచ్చింది ఆయన కాబట్టి నిన్ను అంటేనే నీ పాయింట్ అవుట్ చేస్తాను, నీ వార్తనే తీసుకోవాలి. నా చేత ఖరాబ్ అయింది. అవును బయట నిన్ను అంటలేనే కదా, నేను అంటలేను. మీరు మాట్లాడుకోరు, అది జరిగి మాట్లాడుకోరు. జోలికి వస్తలేనన్నా, నువ్వు తీసుకోవో వాడుకోనా. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఇద్దరు దిగో, బండి రిపేర్ అవుతుంది. నేను అన్న అడుగుతున్నా, ఎందుకంటే అన్న నీకు తెలియదు. ఇగో రేపటి దిన మా బండికి మళ్ళీ నేను తీసుకున్నప్పుడు ఏమన్నా అయింది అనుకో, డైరెక్ట్ వీడియోలో చెప్తాడు ఏమని, ఇగో బండి 5 లక్షలు పెట్టి ఇప్పించి ఇగో సరే, ఆ బండి ఖరాబ్ అవుతుంది అంటున్నా, నేను ఒక బండి తీసుకుంటా, కథం అయిపోయిందా, నాకు ఒక బండి ఇప్పించాయి, కథం అయిపోతుంది, ఆడికి అయిపోతుంది కథం. నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు, ఆ సినిమాకు పెడుతున్నా నేను, ఏది ఉన్నా ఆ బండి వానికి ఇప్పించేసే, ఆ బండి నువ్వు పెట్టుకో, కథం అయిపోతుంది. కొత్త బండి తీసుకోరా, మళ్ళా ఖరాబ్ అయింది అని చెప్పి నేనంటా. వస్తుందిరా నాకు. ఆ బండి ఉంది కదా, అది అన్నకి ఇచ్చేసి, నాకు బండి ఏమొద్దు కొత్తది, ఆ బండి అన్నకి ఇచ్చేసి, నాకు వద్దు, నాకొద్దు. ఇప్పుడు 2 రోజులు ఇచ్చినందుకే ఇచ్చేసి మళ్ళా తీసుకున్నా నీ నలుగురు చెప్పుకోనికా. బండి ఉందిరా, మీ తమ్ముడు గారు తీసుకోవేయండు, ఖరాబ్ అయింది, నువ్వు ఇట్లనే అన్నావారా? అరే బండ్లన్నాక అయితే ఓనీ వాడిని కొట్టినా కదరా నువ్వు, వాడిని కొట్టినానా లేదా, వాడిని కొట్టినానా లేదా, వాడిని కొట్టినానా లేదా? అరే ఏంద్రా, నేను కొన్న బండి అయితే నా తమ్ముడు కూడా నేను ఏమన్నా అని చెప్తున్నా. ఆ వీడియో చూడు, ఈ కోపం రాకపోతే నాన్న ఏంద్రా వీడియో, వీడియో చూడమను, ఏంట్రా కొట్టుకొని మర్చిపోయినా, నాకు ఆయన వేస్తలేడు. ఇప్పుడు కొండ ఎక్కించినవారా, కొండ ఎక్కించినవా? ఎక్కిరా కొండ బండి కొండ ఎక్కించిన మొత్తం ఎక్కిరా కొండ మీదకి ఇప్పుడు ఆ బండి ఎక్కిస్తాము, ఖరాబ్ అయింది, ఇప్పేసాం, చేపిస్తాం, అయిపోతుంది. అరే నన్ను కూడా కొట్టుకున్నా ఈ వీడియో అన్న, నేను ఏం అంటలే, ఆ వీడియో చూడు. అరే వీడియో చూసి అయిపోయింది, మొత్తం అయిపోయాక వీడియో చూసా అంటారు. ఏడుంది వీడియో, ఓడి దగ్గర ఉంది, సన్ని దగ్గర ఉంది, అలా సన్ని దగ్గర ఉంది. నువ్వు కొండ ఎక్కించినావా? నాకు ఒకటి చెప్పు అన్న. కొండ మీదకే తీసుకోయినా, కానీ మొత్తం ఎక్కలే బండి. ఎందుకు తీసుకోపోయినావు? వాళ్ళు ఎక్కుతారని తెలిసినాక నువ్వు ఎక్కించినాక ఎక్కలే అని ఎందుకు చెప్తున్నావు? చెప్పాలా, నువ్వు అంత పెద్ద రైడర్ బండి ఎక్కుతానని తెలుసు. బండ్లు ఎక్కితే ఇప్పుడు నీతో అన్లే, ఇతతో అన్లే, బండ్లు ఎక్కాలి కానీ ఎందుకు సగం ఎక్కింది వాళ్ళ కొండ? ఎందుకు ఎక్కి? అరే నాకు తెలియదు, ఖరాబ్ అయితే అని చెప్పి సరే పోయి అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆ వీడియో గురించి లొల్లి చెప్తున్నా? వీడియో చూస్తే మన వస్తుందా అన్నకి? చూపిస్తా నీకు మన వస్తుందా? మధ్యలో మాట్లాడదు, చూసుకుంటూ చెప్పు మరి. ఎందుకు మధ్యలో మాట్లాడరు? అరే వాడు మాట్లాడుతున్నా కదా, మళ్ళీ పోనీ వద్దేరు, ఎందుకు వీడియో చూడు, చూడవలేదు కాబట్టి నీకు తెలియదు. తెలియదు ఆయన కూడా కొడుతుంది కదా, వీడియో చూడు. పెద్ద చేసుకుంటారు మీరు, చేతులు వేసుకున్న కాడికి వచ్చారు మీరు. సరే వీడియో చూడు, వీడియో ఖరాబ్ అయింది చేపిస్తాను చెప్పిండు, కొట్టిండు, తిట్టిండు, నీ గురించి మీ మాట్లాడిండు. వాడి బండి నువ్వెందుకు తీసుకున్నావు అబ్బాయి, అడుగుకుంటాడా అని అడిగిండు. పోనీ వదిలే. మాటలే తెలియదు, సగం వీడియోలే తెలియదు ఏం జరిగిందని. పెద్ద పెద్ద మాట్లాడుతుండు. పెద్ద పెద్ద ఆయన లెక్క అనుకున్నావు నువ్వు, లెక్క అనుకున్నావు, తెలుసా?
బెన్నర్ లెక్క బెన్నర్ లెక్క నీకు తెలుసా? నీకు తెలుసా కడప? నీకు తెలుసా? నీకు తెలుసా? దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతది నీకు తెలుసా? నీకు తెలుసా కడప? నీ బండి ఎక్కితే తెలుస్తది. నీ బండి అరే, నీ బండి తెలుసా? నీ బండి ఖరాబ్ అయింది. ఆయన చెప్పిస్తాను చెప్పిండు. నీది మీ తప్పేరా గంగు? ఎందుకు తప్పు? ఆ, మళ్ళా. ఎందుకు తప్పు? ఆయన చెప్పిస్తాడు కదా. ఎందుకైతే ఆయన చెప్పిస్తాడు కదా. ముట్టుడు ఎందుకు వాళ్ళ? ఎందుకు ఎందుకు గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళ? ఇయ్యొద్దు మరి నువ్వు ముట్టినప్పుడే నువ్వేం చేస్తున్నావురా? లేనిరా. నువ్వు అడిగడుతుండే నీ బండి తీసుకొని అట్లా చేస్తావా? మనం ఒడితే మనమే తప్పైతే ఉన్నాడు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ గా బండి ఎక్కిస్తే నువ్వు తప్పే నువ్వు 100% తప్పే లైట్ తీసుకోను అయితే నువ్వు నీ తప్పు అది తప్పు మధ్యలో రావడమే తప్పు చైన్ లేపితే అంటే ఏం చేసుకుంటారు రా? మీరు మీరు కలిసి తిరిగినప్పుడు ఏం లేదా? నేను ఎవరితో ఎవరి సైడ్ అని మాట్లాడాలా నేను? మనం చాలా గల్ల పట్టుకునేదాకా చూస్తారా పోతా చెప్పినవా బెన్నర్ పొమ్మని పోతున్నా. నువ్వు మాట్లాడతావు ఆడపిల్ల లేకనా ఊట లేకట నువ్వు వచ్చే జన్మ ఊట ఆడపిల్ల లేక అరే పోనీరా. అరే మీరు అరే ఏడో పోతున్నాయి కదా రే కట్టప్ప రే రే ఇక్కడ రా. అరే ఏం నీకేమన్నా అన్నానా అలా నేను? నీకేమన్నా అన్నానా ఇక్కడ రా? మాట్లాడే ముందు తెలుసుకోవాలి. ఓతో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆ వీడియో ఏంది? ఆ వీడియో నాకు చూపి. ఆ వీడియో చూపి నాకు. ఆ వీడియో చూసి ఏం చేస్తానా చూడు ఎట్లా పోతున్నావు చూడు ఏం వీడియో? ఆ వీడియో చూపిరా నాకు. వీడియో అనగానే ఎందుకు పోతున్నావు రా నువ్వు? వీడియో అనగానే ఎందుకు పోతున్నావు? మళ్ళీ ఏం చేస్తాను ఇప్పుడు ఆ వీడియోస్ ఏం చేసినావు నువ్వు? వన్ వీక్ కుల్లేపు ఏం చేసినావు? మళ్ళీ వీడియో అనగానే ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆయన చూసినా నేను చెప్పాను ఏం చూసిన ఏముంది? బండి మీది ఒక కొండ ఉందన్న ఆ కొండ మొత్తం మీదకి ఎక్కితే ఆడ మొత్తం పొగలు అయింది వీడియో చూపి అంటే వెళ్ళిపోతున్నాను. నా దగ్గర లేదనా వీడియో ఏం లేదు. వీడియో తీసుకునిరా నువ్వు. ఆ వీడియో ఏడుంది నాకు తీసుకునిరా. నువ్వు అది దాని తర్వాత మాట్లాడుతున్నావు. అప్పుడు మాట్లాడకపోతే నువ్వు చెప్పు. ఆ వీడియో తీసుకురా. ఎట్లుంటది గలీజ్గా? అరే ఒక గిఫ్ట్ ఇచ్చిన బండి జాగ్రత్త పెట్టుకుంటామన్నా మేము. మొబైల్ పడతాం ఇట్లా మంచము